శ్రీ గురుభ్యో నమ. శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ చరిత్ర. మొదటి రోజు పారాయణం, రెండో భాగం. విద్యాభ్యాసం. ప్రభువు యొక్క బాల్యం చాలా వరకు కళ్యాణిలోనే గడిచింది. ఇంతకుముందు కళ్యాణి చరిత్ర చదివిన పాఠకులకు నిజమైన యోగ్యత తెలిసి ఉంటుంది. ప్రభువు ఏ ప్రదేశంలో లీలలు ప్రదర్శించారో వాటి స్మరణ, సంఘటనలు మరణించే వరకు గుర్తుకు వస్తూ ఉంటాయి. కృష్ణుని బాల్యక్రీడలు ఏ విధంగా గోకులంలో, బృందావనంలో చిరస్మరణీయమయ్యాయో అలాగే ప్రభులీలలు మా ప్రియమైన భక్తులకు కేవలం స్మరణతో వారు ఆనందభరితం కావడానికి కారణమయ్యాయి. ప్రభు యొక్క బాల్యంలో ముఖ్య విషయం విద్యాభ్యాసం. ప్రభువుకి వ్యవహారిక జ్ఞానం అనగా విద్యాభ్యాసం ఎవరి నుండి లభించిందో తెలిసే మార్గం లేదు. చరిత్రకారులకు తెలిసినంతవరకు ప్రభు ఏ బడికి వెళ్ళలేదు. ఆ రోజుల్లో అధ్యాపకుల ఇంట్లో అక్షర జ్ఞానం, పత్రలేఖనం, గణితం, జమా ఖర్చు లాంటి వ్యవహారిక జ్ఞానం నేర్పించేవారు. ఆ అధ్యాపకులు చిన్నపిల్లలకు యమస్వరూపంగా కనిపించేవారు. వాళ్ళు పెట్టే శిక్షలు భయంకరంగా ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఆ కాలంలో అది తప్పితే వేరే దారి ఉండేది కాదు. అప్పట్లో 4 విధాలైన శిక్షణా పద్ధతులు ఉండేవి. సాధారణ అక్షర జ్ఞానం కలుగగానే వైదిక విద్యకు పంపేవారు. రెండోది శబ్ద రూపావళి, అమరకోశం నేర్చుకుని వ్యాకరణ శాస్త్రం ఔపోసన పట్టడం, వీళ్లనే శాస్త్రి అనేవారు. మూడోది అప్పటి రాజభాష, దర్బారీ భాష, పార్సీ, ఉర్దూ నేర్చుకుని సర్కారీ నౌకరీలో చేరటం. నాలుగోది రాయడం, చదవడం, లెక్కలు, జమా ఖర్చు నేర్చుకుని వ్యాపారం చేసే వర్గం. ఈ 4 ప్రకారాలైన విద్యాభ్యాసం ప్రభు చేసినట్లు తెలియదు. బడిలో కానీ పంతుల వద్ద కానీ నేర్చుకున్నట్లు దాఖలా లేదు. ఇది మాత్రం నిజం. ఉపనయన సంస్కారం చేసి గాయత్రీ మంత్ర ఉపదేశం తండ్రిగారైన మనోహర నాయక్ గారు చేశారు. తండ్రి ఆధ్వర్యంలోనే అక్షర జ్ఞానం తెలిసి ఉండాలి. వ్యవహార జ్ఞానం కూడా మనోహర నాయక్ నుండే వచ్చి ఉండాలి. ప్రభువు యొక్క చేతివ్రాత ఒక పాత పుస్తకంలో వ్రాయబడింది. చాలా చిన్నప్పటి నుండి ప్రభువు అలౌకిక దివ్యపురుషుడని అవగతమవుతుంది. బాల్యంలో చేసిన లీలల వల్ల వారు అవతార పురుషుడని అందరికీ దృఢమైన నమ్మకం కలిగింది. సాధు సత్పురుషులకు కూడా వ్యవహార జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ వారు నిమిత్తమాత్రులే. ఈ సత్పురుషులంతా జన్మతః జ్ఞానులై ఉంటారు. పుణ్యాత్మ నామాత్ర తథా విధానం నిమిత్తమాత్ర గురువో భవంతి. ఇది బిల్హనుడు వ్రాసిన నీతి. మనోహర నాయక్కి తన కుమారుని మహత్యం అవగతమయ్యింది. ఇలాంటి మహాపురుషునికి విద్యాభ్యాసం ఎవరివ్వాలి, ఎలాంటి విద్య ఇవ్వాలి అనేది పెద్ద ప్రశ్నగానే ఉండేది. ప్రభువు యొక్క బాల్యంలోని ముఖ్యమైన సమయం స్వతంత్ర ప్రవృత్తిలో అడవిలో తిరిగి మిత్రులను ప్రోగు చేసి నానా విధాలైన ఆటలు ఆడడంలోనే గడిచిపోయింది. ఈ విధమైన ఆటల్లో కూడా ప్రభు యొక్క విశిష్టత కనిపించేది. విద్యాభ్యాసం 4 గోడల మధ్య ఫలానా చోట ఫలానా వ్యక్తి నుండి నేర్చుకుంటేనే లభిస్తుందని సిద్ధాంతము, ప్రచండ జ్ఞానం, పెద్ద గ్రంథ సంగ్రహం చేసి విశ్వవిద్యాలయం నుండి పట్టాపుచ్చుకొని ఆ డిగ్రీతో పదవిని సంపాదిస్తారు. ఇలాంటివి ప్రభువుకు తెలియకపోయినా నిజమైన జ్ఞానమేదో అది ఎలా ప్రాప్తిస్తుందో మాత్రం ప్రభువుకు ఖచ్చితంగా తెలిసేది. జన్మతః దివ్య తేజస్సుతో జ్ఞాన సంపన్నుడైన ప్రభువుకి ఎవరి నుండి విద్య నేర్చుకునే అవసరం ఉండేది కాదు. అయినా కూడా వ్యవహారిక దృష్టితో మానవ రూపంలో ఉండడం వల్ల అన్ని వ్యవహారాలు ఆచరించినట్లు తెలుస్తుంది. మానవ దేహం ఏ విధంగా పెరుగుతుంది? బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఈ అవస్థలన్నీ అనుభవించవలసి వస్తుంది. ప్రభువు యొక్క దేహం సృష్టి క్రమానుసారంగా పెరిగేది. తను దేహభోగం విడవలేదు. అన్ని అవస్థలు ప్రభువు అనుభవించవలసి వచ్చింది. బాల్యంలో విద్యాభ్యాసం ముందు చేయబోయే పనులకు అవసరమని గుర్తించారు. ప్రభు ఎప్పుడూ బడికి వెళ్ళలేదు. ఇతర పిల్లల మాదిరిగా పుస్తకాలు పట్టుకొని చదవలేదు. బాల్యమంతా మిత్రులను చేర్చుకొని వివిధ రకాలైన ఆటలు ఆడేవారు. ఎన్నోసార్లు భయంకర కీకారణ్యంలో ఒక్కరే తిరిగేవారు. వివిధ పశుపక్షులతో, వృక్షలతలతో వాటి సాన్నిధ్యంలో స్వచ్ఛందంగా ఆటలు ఆడేవారు. ఇళ్ల మధ్యలో లేదా ఏకాంతంగా గుళ్లల్లో, స్థానాలలో సంచరిస్తూ ఉండేవారు. వ్యవహారిక శిక్షణ ఇప్పించి ఆ శిక్షణతో ఇంటిని చూసుకోవాలని ఆప్తులకు సహజంగా ఆపేక్ష ఉండేది. ముఖ్యంగా ప్రభు మామ ఈ విషయంలో నిక్కచ్చిగా ఉండేవారు. బలవంతరావు అప్పారావు వారి మామ నవాబుల ఆస్థానంలో పెద్ద అధికారిగా ఉండేవారు. వారి దగ్గర సిపాయిలు, జవానులు ఉండేవారు. ప్రభువుని బడికి పంపించే ప్రయత్నం విఫలమైనందున ప్రభువుతో సిపాయిలను కూడా బడికి పంపేవారు. వాళ్లను తప్పించుకొని ప్రభువు సహజలీలలతో మాయమయ్యేవారు. బడికి పోకుండా ఎక్కడికి వెళ్తాడో చూద్దామని మామ ప్రభువుని రహస్యంగా వెంబడించారు. అక్కడ ఒక భయంకరమైన పులి ముందు నిలబడి ఉండడం చూసి వెనక్కి తిరిగారు. బడికి పంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యేసరికి చివరికి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
ప్రభువు యొక్క ఈ స్వతంత్ర ప్రవృత్తి చాలామందికి ఈ పిల్లవాడు పిచ్చివాడుగా ఉండొచ్చని పిచ్చి సోదరుడు అనగా వేడాభావు అని పిలిచేవారు. అయితే అలా పిచ్చివాడుగా కనిపించే పిల్లవాడు మహాజ్ఞాని అని వారి గురించి తెలిసిన వారికి దృఢమైన నమ్మకం. ప్రభువుకు వాక్శుద్ధి ఉందని చాలామందికి తెలిసింది. చాలా చిన్న వయసులోనే అమృతమయ వాక్కుతో లోక కళ్యాణం జరగడం వల్ల అన్ని ఊర్లలో పాకిపోయింది. జనమంతా తమ పనులు ఎలా అవుతాయి, ఎప్పుడవుతాయి ఇలాంటి ప్రశ్నలతో ప్రభువు వద్దకు వచ్చేవారు. వేడాభావు వాక్కు నిజం అవుతుందని జనాల్లో నమ్మకం పెరిగిపోయింది. అందువల్ల వారి మీద ఒక రకమైన ఆదరణ పెరిగింది. ఈ వేడాభావు యొక్క రూపము మంచి దర్పంతో ఉండేది. అప్పుడప్పుడు శరీరానికి బూడిద పూసుకొని దిగంబరంగా కనిపిస్తూ ఉండేవారు. కొన్ని సమయాల్లో ప్రతిష్ట గల మనుష్యుల వలె పెద్ద చర్చాగోష్ఠుల్లో మాట్లాడుతూ ఉండేవారు. చాలాసార్లు పిల్లలతో కలిసి ఆటలాడేటప్పుడు ఏ ఆటైనా సరే ఆ ఆటలో నిమగ్నమయ్యేవారు. ప్రభు భాషలో, వ్యవహారంలో ఒక రకమైన ఆకర్షణ ఉండేది. చక్కెరకు ఎలా చీమలు పడతాయో అలా పిల్లలెప్పుడూ ప్రభువు చుట్టూ చేరేవారు. ప్రభువుతో ఏ ప్రదేశంలో అయినా, ఏ కాలంలో అయినా పిల్లలు ఆనందంగా ఉండేవారు. వారు ప్రభు సహవాసంలో నిర్భయంగా ఉండేవారు. ప్రభువుతో ఆటలాడిన వారు ప్రభువు యొక్క బాల్యక్రీడలను వర్ణిస్తూ ఉద్విగ్నతకు లోనై, హైరే ప్రభు, ఆ సమయంలోనే మాకు ముక్తిని ప్రసాదించలేదు. మేము మీ నిజరూపాన్ని గుర్తించలేక మీతో కుస్తీ పట్టాము, చెట్లెక్కాము, అనేక విధాల ఆటలాడాము అంటూ ప్రేమోద్వేగానికి లోనై అశ్రుధారలు జలజలా కారుతుండగా అంతఃకరణ ప్రేమతో నిండిపోయి తమ మాట నిలిచిపోయింది అంటూ ప్రభువుతో తమ అనుబంధాన్ని వివరిస్తూ ప్రభునామస్మరణ చేసేవారని వారిని ప్రత్యక్షంగా కలుసుకున్న ప్రభువు యొక్క మరాఠీ చరిత్ర రచయిత శ్రీ గణేష్ రఘునాథ్ కులకర్ణి గారు వర్ణించారు. ప్రభువు బాలలీలలు యథాతథంగా వర్ణించడం మానవమాతృల శక్తికి మించిన పని. ఆ బాలగోపాలాన్ని తన ప్రేమతో ఆకర్షించే వేడాభావు ఎప్పుడూ బడికి వెళ్ళలేదు. కానీ బడి తనను వెంబడించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 4 గోడల మధ్య ఉన్న ప్రదేశాన్ని బడి అని అంటున్నాం, కానీ జ్ఞాన సంపాదన చేసుకునే ప్రదేశం విశ్వమంతటా ఉంది. విశ్వవిద్యాలయం ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఉండదు. విశ్వమే వారికి విద్యాలయం. వారికే జ్ఞాన మార్గం సులభమవుతుంది. ఈ విషయం ప్రభు చరిత్ర ద్వారా మనకు తెలియజేశారు. ఉత్తమమైన అధికారి విద్యార్థుల వెనుక ఉండి విశ్వంలోని ప్రతి వస్తువు గురించి ఎలా జ్ఞాన సంగ్రహాన్ని ఇస్తూ ఉంటారో ఆ విషయం ప్రభు చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ప్రకృతియే సరైన జ్ఞానం యొక్క తలుపు తెరిచి అందరినీ ఆహ్వానిస్తూ ఆ పనిలోనే నిమగ్నమై ఉంటుంది. నిర్జీవ పదార్థం నుంచే జ్ఞానప్రాప్తి అవుతుంది. మానవ జీవితం ఎలాంటిది, తన కర్తవ్యం ఏమిటి, జ్ఞానం ఎవరి మనసులో ఉంటుందో వారికి విశ్వం జ్ఞానమయంగా కనిపిస్తుంది. జ్ఞాన లాలస ఎంత తీవ్రంగా ఉంటుందో అంతే ప్రమాణంలో జ్ఞానప్రాప్తి అవుతుంది. దానికోసం నిజమైన జిజ్ఞాస కావాలి. జిజ్ఞాసలో సాధన ఉత్పన్నమవుతుంది. మానవ కర్తవ్యం జ్ఞానంతో పరిసమాప్తి అవుతుంది. ఇది సర్వసామాన్యమైన సిద్ధాంతం. ఈ జ్ఞానం యోగ్యమైన అధికారి అయిన గురువు వద్ద ఉండి నమ్రతతో సేవ చేసి జ్ఞాన సంపాదన చేయడం జగత్తులో పరిపాటి. ఈ గురు సంప్రదాయ పరంపర నడుస్తూ ఉంటుంది. ఈ రాజమార్గాన్ని ప్రభువు ఎందుకు అవలంబించలేదనేది ఒక పెద్ద ప్రశ్న. వ్యవహారంలో ఉన్న మార్గాన్ని అనుసరించకుండానే ప్రభువు అత్యంత జ్ఞాన సంపన్నులై ఉండేవారు. దీంట్లో మర్మం ఏమిటి? హిందీ, మరాఠీ, కన్నడ, తెలుగు, ఉర్దూ, పార్సీ, అరబీ, ప్రజాభాష ఇలాంటి అన్ని భాషలలో ప్రభువుకి మంచి ప్రవేశం ఉండేది. ఈ భాషలు ప్రభువు సరళంగా మాట్లాడేవారు. ఆయా భాషల్లో ప్రభువు రాసిన పదాలు మనసుకు హత్తుకునేవిగా ఉండేవి. వ్యవహార విషయంలో సర్వతోముఖాభివృద్ధి కనబరిచేవారు. వైరాగ్య విషయంలో ప్రభువుతో సమానంగా ఎవరూ నిలిచేవారు కాదు. ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నత ప్రభువులో మూర్తివంతమై ఉండేది. ఇలాంటి విలక్షణమైన మహాత్ముడు ఏ విధమైన బడికి వెళ్ళలేదు. ఏ గురువు వద్ద కూడా విద్యను అభ్యసించలేదు. ఇది ఆశ్చర్యం కాకపోతే మరేంటి? విశ్వం యొక్క గురుస్థానం ప్రభువుకి లభించింది. దీని గుర్తులు బాలలీలల్లో చేసిన పనుల ద్వారా తెలుసుకోవచ్చు. నిర్మలమైన వృక్షాలు, లతలతో అనంత పశుపక్ష్యాదుల అంతఃకరణతో సహచర్యం చేయడం ప్రభువు యొక్క సహజ లక్షణమై ఉండేది. పూర్వ ఇతిహాస పురాణాలలో ఇలాంటి ఉదాహరణలు కనిపిస్తాయి. అటువంటిదే శ్రీమద్ భాగవతంలోని 11వ స్కందంలో యదురాజు మరియు అవధూతల మధ్య సంవాదంలో సృష్టి యొక్క పదార్థాల నుండి జ్ఞాన సముపార్జన చేయడం అవధూతల వృత్తి అని వర్ణించబడింది. ప్రాచీన కాలంలో అసంఖ్యాక సంతులు మహాత్ములయ్యారు. వాళ్లకంటే ప్రభువు భిన్నమైన వారు. చాలా చిన్నతనంలోనే జ్ఞానయోగ సామర్థ్యం ప్రభువుకు అబ్బింది. ప్రభువు పుట్టుకతోనే జ్ఞానులు మరియు మూర్తివంతమైన ఆదర్శ పురుషులు. ఆయనను దత్తాత్రేయుని అవతారమని ప్రజలు నమ్ముతారు. అణువు నుండి, చిన్న పదార్థం నుండి, పెద్ద పదార్థం నుండి, శాస్త్రం నుండి, సృష్టి పదార్థం నుండి, అన్నం నుండి,
మధు అంటే సారాన్ని గ్రహించడం. ఇది అవధూత విద్య యొక్క లక్షణం. మధుకర వృత్తి ప్రత్యేక పుష్పం నుండి మధువును మాత్రమే గ్రహించడం. సృష్టి యొక్క ప్రతి పదార్థం నుండి మధువు గ్రహించడం అనే అపూర్వ శైలిని మధు విద్య అంటారు. ఈ విద్య కేవలం దత్తాత్రేయులకు సాధ్యమైంది. దత్తాత్రేయుని మధుమతి విశేష శక్తి కల మధువు. ఈ పదం యొక్క అర్థం జ్ఞానం, సారం. ప్రభువు చిన్నతనంలోనే అరణ్యవాసం సంతోషంగా స్వీకరించారు. వారికి దాంట్లోనే ఆనందం దొరికేది. ప్రభు సమక్షంలో ప్రేమపూర్వకమైన వాతావరణం కనిపించేది. అరణ్యంలో పశువులు, పక్షులు, లతలతో నిర్జీవమైన పదార్థాల హృదయగతం ప్రభువుకి తెలిసేది. ప్రతి ఒక్క పదార్థంలో ఉన్న సహజానందం ప్రభువు యొక్క అంతఃకరణలో ప్రతిబింబించి అందులో సమరసం అయ్యేవారు. బుద్ధిపూర్వకమైన మహానుభావులకు సత్యదూరమైన విషయాలేవీ లేవని నమ్మాల్సి వస్తుంది. జగదీష్ చంద్రబోస్ అనే ప్రొఫెసర్ ఒక యోగ సాధనలో తన యోగ మహత్యంతో వృక్షాలు, లతలతో తమ యొక్క కష్టసుఖాలు మాట్లాడేవారు. దీన్ని బట్టి ప్రభువుకు కూడా ఈ విధమైన యోగ విద్య ఉండేదని అర్థమవుతుంది. అడవిలోకి వెళ్తూ ఉండడం వల్ల అద్భుత యోగ సామర్థ్యవంతులయ్యారు. ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ ప్రాణుల అంతఃకరణతో మమేకమవడం సహృదయులైన మహాత్ములకే సాధ్యమవుతుంది. అంతఃకరణ విద్య ఏ బడిలోనూ, విద్యాలయంలోనూ దొరకదు. విద్యాలయంలో బుద్ధి వికసిస్తుంది, కానీ అంతఃకరణ శూన్యత విశాలమై ఉదారంగా చేసే పని ప్రకృతి యొక్క కార్యం. ప్రకృతి యొక్క విద్యాలయం నిజమైన విద్యాలయం. ప్రభువుకి ఈ విద్యాలయంలోనే విద్యాభ్యాసం జరిగింది. ఈ విషయం ప్రభు స్వయంగా చెప్పేవారు. నిత్యయుక్తమైన జ్ఞానం కోసం ఈ విశ్వంలోని అనంతమైన పదార్థాల నుండి జ్ఞానం ప్రాప్తి చేసుకునే అవసరం ఉంది. పృథ్వీ, వాయు, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, కపోత పక్షి, కొండ చిలువ, సముద్రం, పతంగి, మధుకరము, ఏనుగు, మధుహరణం చేసే మనిషి, హరిణము, పింగళము, కుదర పక్షి, బాలకుడు, కుమారి, బాణం తయారు చేసేవారు, పాము, కోడి, కుండలు చేసేవారు, ఇలా 24 రకాలైన గురువులుండేవారని అవధూత గీతలో వర్ణించబడింది. ఈ గురువులలో వర్తనాక్రమంగా ప్రత్యేక లక్ష్యంతో జ్ఞానప్రాప్తి దొరికేది. సృష్టిలోని సర్వ పదార్థముల నుండి ఉత్తమమైన భాగాన్ని తీసుకోవడం మొదలుపెట్టి చివరికి ప్రభువు సకలమత సాంప్రదాయము ఈ ఉద్దేశాన్ని స్థిరపరిచారు. జగత్తులోని అన్ని ధర్మాలలోని ఉత్తమ భాగం ఏదైతే ఉందో దాన్ని గ్రహించి దోషయుక్తమైన దాన్ని విడిచిపెట్టి సర్వాంతర్యామి ప్రభువే అయి అందరిలో ఆ విశ్వాసం కలిగించి అన్ని ధర్మాలను ఒక్క తాటిపై తేవటం, ఇది ప్రభు సంప్రదాయం యొక్క మర్మం. సర్వాంతరీ ఆత్మ నకో కుణాచి నింద. అందరి హృదయంలో ఒకే పరమాత్మ ఆత్మస్వరూపంలో నివాసం చేయడం వల్ల ఎవరు ఎవరినీ నిందించకూడదు. ఇది దీని ఉద్దేశం. ప్రభు 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక పరదేశీ అయిన మహాత్ముడు చేసిన సృష్టిలో కలిసిపోవడం అనే కల్పన సహజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. కాంట్ లియో టాల్స్టాయ్ ఈ పేరు అందరికీ పరిచయమే. ఆయనను రష్యా రామదాసు అని కొందరంటారు. ఆయన ఇలా అంటారు: కృత్రిమత్వం లేకుండా సృష్టి యొక్క నియమానుసారం వ్యవహరించడంలో నిజమైన సుఖం ఉంది. సృష్టి వైభవాన్ని అర్థం చేసుకోవడంలోనే నిజమైన ఆనందం ఉంది. సృష్టి యొక్క హితము కొరకు శ్రమించడంలోనే నిజమైన బ్రహ్మానందం ఉంది. ఇది ప్రభు యొక్క సమకాలీనుల మధ్య ఉన్న సంబంధం. బాల్యలీలలు. గోవిందను బతికించుట. ప్రభువుతో చిన్నతనంలో ఆటలాడే పిల్లలలో గోవింద అనే గొల్లపిల్లవాడు ఉండేవాడు. వాడు గొర్రెలను మేపడానికి రోజు అడవిలోనికి వెళ్ళేవాడు. ప్రభువుతో ఆటలాడడానికి ఇంకా చాలామంది గొల్లపిల్లలు ఉండేవారు. వారంతా ప్రభువు తమతో ఉంటే గొర్రెల గురించి చింతించేవారు కాదు. ఇతర పిల్లలతో పాటు ఈ పిల్లలు కూడా వచ్చేవారు. ఆటలాడే పద్ధతి రోజు కొత్తగా ఉండేది. గోవింద అనే పిల్లవాడు 4-5 రోజులు ఆటలో కనిపించలేదు. ఆటల్లో కనిపించని పిల్లలను ప్రభువు ఎప్పుడూ అడిగేవారు. అలా ఒకరోజు ప్రొద్దున ప్రభువు గోవింద ఆడటానికి ఎందుకు రావట్లేదని అడగడానికి గోవింద ఇంటికి వెళ్ళారు. వాకిట్లో నిలబడి గోవిందా గోవిందా అని పిలిచారు. ఇలా పిలవగానే ఆ ఇంట్లోంచి ఏడుపు వినిపించింది. అది వినగానే ప్రభు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారని అడిగారు. గోవింద తల్లి ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంది. 4-5 రోజుల నుండి జ్వరంతో బాధపడుతూ గోవింద మరణించాడని ఎవరో ప్రభువుకి చెప్పారు. ప్రభు గోవింద తల్లి దగ్గరికి వెళ్ళి, తల్లి నీవు ఊరికే ఏడవకు, గోవింద చనిపోలేదు. నీవు ఒకసారి గట్టిగా పిలు, వాడు లేచి కూర్చుంటాడు. మనిషి జీవించి ఉండగా ఏడవటం మంచిదా అన్న ఆ పిచ్చి పిల్లవాడి మాటలు వారికి నిజం అనిపించలేదు. వాళ్ళంతా గోవింద చనిపోయాడని అంత్యక్రియలకు తయారు చేశారు. గోవింద తల్లికి మాత్రం ప్రభువుపై పూర్తి విశ్వాసం ఉండేది.
అప్పుడు ఆమె, గోవిందా లేవ్, ఇంకా ఎంతసేపు పడుకుంటావు, నిన్ను పిలవడానికి బావు అనగా ప్రభు వచ్చాడు. ఇలా అనగానే గోవింద నిద్రలోంచి లేచినట్లుగా లేచి కూర్చున్నాడు. తల్లి యొక్క ఆనందం చెప్పనలవి కాలేదు. ఇతరులైతే ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఈ ఘటనకు కారణం తను కాదన్నట్లు ఎంత పిచ్చివాళ్లు జీవించి ఉన్న మనిషిని కాల్చడానికి తీసుకెళ్తున్నారు. ఇలా అంటూ గోవిందునితో గొర్రెలను తీసుకుని అడవిలోనికి రమ్మని చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ విషయం గ్రామమంతా పాకింది. గోవిందును చూడడానికి గ్రామమంతా తరలింది. వేడాబావు మాత్రం 2-3 రోజులు అదృశ్యమవడం వల్ల తన ఆచూకీ ఎవరికీ దొరకలేదు. సంతానం అనుగ్రహించుట. పండ్లమ్మే స్త్రీ. ఒకరోజు ఒక పండ్లమ్మే స్త్రీ తలపై మామిడి పండ్ల బుట్ట పెట్టుకుని పండ్లు తీసుకుంటారా అని అరుస్తూ వెళ్తోంది. 4-5 పిల్లలను వెంట పెట్టుకుని వేడాబావు ఆ స్త్రీ వద్దకు వచ్చి, మాకు పండ్లు కావాలి, ఇస్తావా అని అడిగారు. ధర అడగకుండా పండ్లు అడిగి ఆ పిచ్చివాళ్లను చూసి పైసలు లేకుండా పండ్లు ఊరికే ఇవ్వనని వెళ్ళిపోయింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ప్రభువు మెల్లగా, పిల్లలు కావాలనుకుంటే మాకు పండ్లు ఇవ్వాల్సిందే అన్నారు. ఆ విషయం ఆ స్త్రీ చెవిన పడగానే వెనక్కి తిరిగి తన ఆంతరంగిక విషయం ప్రభువుకి ఎలా తెలిసిందని ఆమెకు ఆశ్చర్యం కలిగింది. పెళ్ళై చాలా సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు. ఎన్నో నోములు నోచింది. పిల్లల కోసం చాలా ఆతృతగా ఉండేది. ఇలాంటి సమయంలో ప్రభువు యొక్క మాట అమృతంలా వినిపించింది. బాలా, నీ నోరు తీపి కాని, నీకెన్ని కావాలో అన్ని పండ్లు తీసుకో. ఇలా అని పండ్ల బుట్ట ప్రభువు ముందు పెట్టింది. 11 పండ్లు తీసుకుంటాను, నీకు 11 మంది పిల్లలు పుడతారు అని అనగానే ఆమెకు అమితానందం కలిగింది. ప్రభువు పిల్లలతో కలిసి ఆడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రభువు యొక్క ఈ అమృతవాక్కు వల్ల ఆ స్త్రీకి 5 మంది పిల్లలు కలిగారు. తర్వాత పిల్లలు కావాలన్న కోరిక తగ్గింది. బాలింత కష్టాలు పడలేక ప్రభు దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంది. నీ ఇష్టం, ఇక ముందు కూడా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని, ఇక పిల్లలు పుట్టరని చెప్పి నవ్వుతూ ప్రభువు ఆమెను వెళ్ళమని చెప్పారు. ఇలా ప్రభువు యొక్క చమత్కారాలు అనంతమైనవి, వారి మాట అమృతమయమైనదని అందరికీ నమ్మకం ఉండేది. బాలలీలల్లోని ప్రతి విషయం యొక్క సంక్షిప్త వివరణ తీసుకుంటే చాలా విస్తారం అవుతుంది. అందుకని ముఖ్యమైన విషయాలను మాత్రమే తెలియజేస్తున్నాము. 8 గవ్వలు. అప్పారావు గారు హైదరాబాదు నగరంలో నిజాం ప్రభుత్వ సైన్యమునకు చెందిన అరబ్బుల కంపెనీలో జమాదారుగా ఉండేవారు. ఆయన బ్రాహ్మణ జాతీయుడు. మనస్సు మంచిది. వారి భార్య పేరు భీమాబాయి. భీమాబాయి పిల్లలు కావాలని నోములు వ్రతాలు చేసింది. స్త్రీలకు ఒకసారి పుత్రేచ్ఛ కలిగిందంటే ఎలాంటి పని చేయడానికైనా వెనకా ముందు చూడరు. వ్రతాలు ఉపవాసాలు చేయడంలో స్త్రీలకు సరిసాటి ఎవరూ లేరు. ఇలా అనేక వ్రతాలు ఉపవాసాలు చేసినా కూడా ఉపయోగం లేక నిరాశపడిపోయింది. అంతలో కళ్యాణ్లోని వేడాబావు యొక్క కీర్తి ఆమె చెవిలో పడింది. వేడాబావు ఏది మాట్లాడితే అది తప్పకుండా సత్యమవుతుందని విని ఒకసారి ప్రభువును దర్శించుకోవాలనే ప్రబలమైన కోరిక ఆమెలో కలిగింది. ఆమె తన భర్త అంగీకారాన్ని తీసుకుని పల్లకీలో కూర్చొని హైదరాబాదు నుండి కళ్యాణికి రావడానికి బయలుదేరింది. పల్లకీతో పాటు బోయీలు, సిపాయిలు కొంతమంది గుర్రంపై స్వారీ చేస్తూ దాసీజనంతో పల్లకీ వెళ్తూ ఉంది. మధ్య మధ్యలో ఆగుతూ బీదర్పై నుండి కళ్యాణికి వస్తుండగా, కళ్యాణి ఇంకా 1 మైలు దూరంలో ఉండగా ఒక మైదానంలో పిల్లల అల్లరి వినిపించింది. సహజంగా ఆ వైపుకు చూడగానే కొంతమంది పిల్లలు ఒక పిల్లవాడిపై పడి కొట్టసాగారు. ఆ పిల్లల కొట్లాటను విడిపించాలని పల్లకీ నా పిల్లల వైపుకు తీసుకువెళ్లాల్సిందిగా బోయీలకు చెప్పింది. పల్లకీ దగ్గరకు వస్తుండగా ఆ కొట్లాట ఇంకా ఎక్కువయింది. ఆ పిల్లవాడిని విడిపించాలని సిపాయిలు చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆ పిల్లలు, మా కొట్లాట మీకెందుకు, మాది మేము చూసుకుంటాం, మీ దారిని మీరు వెళ్ళండి అన్నారు. ఈ చమత్కారమైన కొట్లాట చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏం చేయాలో వారికి తోచలేదు. ఆ పిల్లల్లో ఒకరు అరుస్తూ ముందుకు వచ్చి, నన్ను విడిపించాలనుకుంటే 8 గవ్వలు ఇచ్చి విడిపించాలి, 1 గవ్వకు 1 కొడుకు పుడతాడు అన్న విలక్షణమైన మాటలు విని ఆ స్త్రీ ఆశ్చర్యపోయింది. ఎవరి దగ్గర గవ్వలున్నాయో అని అందరినీ అడిగింది. కానీ అంత శ్రీమంతురాలైన స్త్రీ వద్ద గవ్వలు ఎలా ఉంటాయి? ఆ పిల్లవాడి మాటలను నిజమవ్వచ్చని 8 గవ్వలిచ్చి ఆ మాటల్ని నిజం చేసుకోవాలని ఆతృతపడింది. గవ్వలు ఎలా దొరుకుతాయి? గవ్వల బదులు పైసలిస్తే సరిపోతుందా? పిల్లలు ఆట ఆడుతుండగా ఆ పిల్లవాడు 8 గవ్వలు ఆ పిల్లలకి ఇవ్వాల్సిందే అని ఆ పిల్లవాడిపై పడి అల్లరి చేశారు. పిల్లలు కావాలంటే గవ్వలు ఇవ్వాల్సిందే, ఎలా, ఏం చేయాలో అని నిరాశ చెందగా ఆ స్త్రీ యొక్క భాగ్యం మంచిదై ఒక బోయి యొక్క డబ్బు ఉంచే సంచికి గవ్వలు కనిపించాయి. అవి తీసి ఆ పిల్లవాడికి ఇచ్చింది. ఆ స్త్రీ వైపు సంతోషంతో చూసి, నీకు 8 మంది పుత్రుల్నిచ్చాను, వెళ్ళు అని చెప్పి నడుస్తూ ఆ బాలుడు వెళ్ళిపోయాడు. గవ్వలు దొరకగానే ఆ పిల్లలు సంతోషంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ బాలుడెవరో ఏమిటో ఆ స్త్రీకి అప్పుడు తెలియలేదు.
మనం ఏ పనికైతే వెళ్తున్నామో ఆ సమయం మంచిదని ఆ స్త్రీకి అనిపించేది. సాయంత్రానికి తన మందీ మార్బలంతో కళ్యాణికి చేరుకుంది. మనోహర్ నాయక్ యొక్క పుత్రుడే దత్తాత్రేయ అవతారమని, ఆయననే అందరూ వేడాభావు అంటారని ఆమెకు తెలుసు. ఆమె ఆ పిల్లవాడి గురించి అందరినీ అడిగింది. దర్శనం చేసుకుని భోజనం చేయాలని ఆమె మనసులో అనుకుంది. కానీ ఎంత రాత్రి అయినా ప్రభువు రాలేదు. ఎదురు చూసి నిరాశ చెంది అలాగే ఉపవాసం ఉండిపోయింది. రెండో రోజు బ్రాహ్మణ భోజన వేళలో ఎదురు చూస్తే రాలేదు. వారి ఆచూకీ దొరకలేదు. ప్రభువు 2-3 రోజులు అడవిలో అదృశ్యమైపోయి కనిపించరని ఇంట్లో అందరికీ తెలుసు. 3 రోజులు ఆ స్త్రీ అన్నం లేకుండా ఉపవాసం ఉంది. చివరికి ఆమెపై ప్రభువుకి కరుణ కలిగి 3వ రోజు ఇంటికొచ్చారు. కళ్యాణ్కు రాకపూర్వం గవ్వలిచ్చి విడిపించిన పిల్లవాడే ఈ పిల్లవాడని తెలిసింది. ఆ స్త్రీని చూడగానే, నీకొకసారి 8 మంది పిల్లల్ని ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు కష్టపెడుతున్నావు అని అంటూ ప్రభువు తల్లివైపు చూసి, అమ్మ ఆకలి అవుతుంది, తినడానికి ఏమైనా ఇవ్వు అనగానే తల్లి ఇచ్చింది తిని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ స్త్రీ చూసినప్పుడు ప్రభువు విలక్షణంగా కనిపించిన ఆయన వర్చస్సును చూసి ఆ స్త్రీకి పరమానందమైంది. తను వచ్చిన పని అయినట్లుగా ఆ స్త్రీకి అనిపించింది. ఆ స్త్రీ కళ్యాణిలో ఒకరోజు ఉండి దాన ధర్మాలు చేసి అన్న సంతర్పణం చేయించి మాతృశ్రీ బయ్యమ్మకు కొడుకుకి వస్త్రాలు సమర్పించి హైదరాబాదు వెళ్ళిపోయింది. కొన్ని నెలల తర్వాత ఆ స్త్రీకి పుత్రుడు కలిగాడు. ఆ స్త్రీ యొక్క ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ప్రభు సాక్షాత్ దత్తాత్రేయ అవతారం అనే నమ్మకం నిజమైంది. ఆ తర్వాత ఆమె మొదటి కంటే ఎక్కువగా దాన ధర్మాలు చేసి ప్రభు దర్శనం చేసుకొని తిరిగి వచ్చింది. ఆ తర్వాత పుత్రులు కలుగుతూ ఉంటే తన మొక్కులు తీరుస్తూ వెళ్ళింది. తెల్లతేలు. ప్రభు ఆటలలో ఎలాంటి విచిత్రాలు జరిగేవో వాటిని సమయానుకూలంగా పిల్లలకు అర్థమయ్యేటట్లు బోధించడంలో ప్రభు ఉత్సాహం చూపించేవారు. పాములు, తేళ్లు హాని కలిగించే ప్రాణులని మనకు తెలుసు. అలాగే ఆ సమయంలో పిల్లలందరూ పాము కనిపించగానే చంపడానికి ప్రయత్నించేవారు. కానీ ప్రభు అడ్డు చెప్పేవారు. వాటిని ఏమీ అనుకుంటే అవి కూడా మనల్ని కూడా ఏమీ చేయవు అని ఎప్పుడూ అనేవారు. ఏ ప్రాణికి కష్టం కలగకూడదని ప్రభు అనుకునేవారు. అప్పుడప్పుడు పిల్లలు ఆడుతూ ఉంటే చూస్తూ కూర్చునేవారు. ఒకరోజు అడవిలో ఆడుతూ ఉంటే కొంతమంది పిల్లలు ఒక పుట్టలోంచి కొన్ని తేళ్లు బయటికి రావడం చూశారు. అవి కనపడగానే 4-5 తేళ్లను కొట్టి చంపేశారు. అది చూసి ప్రభు, చంపడం ఆపండి, ఇక ముందు అమాయక ప్రాణులను చంపొద్దు, ముందు ఏమి జరుగుతుందో చూస్తూ కూర్చోండి అని చెప్పారు. అలా అనగానే వెళ్ళి దూరంగా కూర్చున్నారు. ఆ పుట్టలోంచి ఇంకా చాలా తేళ్లు బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళాయి. చివరికి ఒక నల్ల తేలుపై ఒక తెల్ల తేలు కూర్చుని బయటికి వచ్చి చచ్చిన తేళ్ల చుట్టూ తిరిగి మళ్ళీ పుట్టలోనికి వెళ్ళిపోయింది. తర్వాత చూస్తే చచ్చిపోయిన ఒక్క తేలు కూడా పైన కనిపించలేదు. చనిపోయిన తేళ్లు ఏమయ్యాయని పిల్లలకు సందేహం కలిగింది. కొందరు మిగతా తేళ్లు వచ్చి వాటిని తీసుకెళ్లాయేమో అన్నారు. కానీ ప్రభు వాళ్లకు అర్థమయ్యేటట్లు వివరించారు. తెల్లతేలు అన్ని తేళ్లకు రాజు. అది ఇంకొక తేలుపై వచ్చి తన దగ్గర ఉన్న సంజీవినీమణి సహాయంతో చచ్చిన వాటిని బ్రతికించి తీసుకెళ్ళింది. రాజు యొక్క సామర్థ్యం అది. తన ప్రజలను రక్షించగలిగిన వాడే నిజమైన రాజు. ప్రభు ఈ సామర్థ్యం ప్రతి ప్రాణి యొక్క అధికారి దగ్గర ఉంచారు. ఇలా మాట్లాడుతుండగా ఒక పిల్లవాడు చనిపోయిన రామచిలుకను తీసుకొని వచ్చాడు. అది చూసి పిల్లలు విలువెల్లాడారు. అది ప్రభు చూడలేక చనిపోయిన పక్షిని చేతిలోకి తీసుకొని ప్రేమతో నిమురుతూ, అరే బాలా, నీకేమైంది, లేచి గూటిలోకి వెళ్ళు ఇలా అని ఆ మృతపక్షిని పైకి ఎగురవేశారు. పిల్లలు చూస్తూ ఉండగానే జీవించి ఉన్న పక్షిలాగే ఎగురుతూ తన గూటికి వెళ్ళిపోయింది. పిల్లలు ఆశ్చర్యచకితులయ్యారు. ఈ విషయం అంతటితో మరిచి మళ్ళీ ఆటలో మునిగిపోయారు. ప్రభు ఈ విషయం ఎవరితో చెప్పవద్దని అన్నారు. కానీ పిల్లలతో ఈ రహస్యం ఇతరులకు పాకిపోయింది. పిల్లల దర్బారు, రాతి దేవుళ్ళు. ప్రభువుతో ఆడడం పిల్లలకు చాలా ఇష్టంగా ఉండేది. ఆటల్లో వైవిధ్యం ఉండేది. రోజు ఒక కొత్త ఆట ఆడేవారు. ఒక్కోసారి దేవుని పూజ పెద్ద ఎత్తున చేసేవారు. పిల్లల దేవుడంటే అడవిలోని పెద్ద రాళ్ళు, మంచి ఆకారంలో ఉన్న రాళ్లను తెచ్చి వివిధ దేవతల పేర్లు పెట్టేవారు. పూజ, అర్చన పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేసేవారు. పూజా సామాగ్రి అడవిలోని ఫలాలు, పుష్పాలు ఉండేవి. ఆ కాలంలో ఏవి దొరికితే అవి తీసుకొచ్చేవాళ్ళు. పిల్లలందరూ ఈ పూజలో పాల్గొనేవారు. పూజ, నైవేద్యం, ఆరతి అయిన తర్వాత ప్రసాదం అందరికీ పంచేవారు. ఒక్కోసారి పూజలో ఎవరైనా మొక్కుకున్న సామాగ్రి ఉండేది. ప్రభువును చాలా చిన్నప్పటి నుండి మొక్కు తీర్చమని అడిగేవాళ్ళు ఉండేవారు. వాళ్ళు తమ మొక్కు తీరగానే ప్రభువును వెతుక్కుంటూ సామాగ్రితో అడవిలోకే వచ్చి మొక్కు తీర్చుకునేవారు. ఇలా ఆట ఆడుకునే పిల్లలకు ప్రసాదంతో కడుపు నిండి సంతోషం అయ్యేది. ప్రభువుతో ఆడుకునే పిల్లలు మీతో ఉన్న వాళ్లకు, ప్రాణులకు జంగల్ మే మంగళ్, అడవిలో ఆనందోత్సాహం అవుతుందని అనేవారు. ఈ విషయం ప్రభువు సగుణ రూపంలో ఉన్నప్పుడు ప్రభువు సమాధి తరువాత కూడా ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది.
ప్రభు బంధనము. ప్రభు వద్ద ఉన్న అద్భుత సామర్థ్యం వయసుతో పాటు అనుభవంలోకి రాసాగింది. పిల్లలు ఆటల్లో జరిగే సంఘటనలను ఆశ్చర్యచకితులై చూసేవారు. ప్రభు చేసే పనులతో వాటిని వెంటనే మర్చిపోయేవారు. ఆట ఆడుతుండగా దాగుడుమూతల ఆటలు, దాక్కుని ఆడే ఆటలో ప్రభువు దాక్కుని 2-3 రోజుల వరకు కనిపించేవారు కాదు. అందరు పిల్లలు కలిసి ప్రభువును చెట్టుకు కట్టివేసినా కూడా అదృశ్యమై మళ్ళీ అదే చోట ప్రభువు నవ్వుతూ కనిపించేవారు. చెట్టుకు కట్టిన ధోతి తలపాగా ముడివేసి అలాగే ఉండేది. ప్రభు మాత్రం అదృశ్యమై మళ్ళీ కనిపించేవారు. మళ్ళీ పిల్లలు కట్టడానికి ప్రయత్నిస్తే మళ్ళీ ప్రభువు అలాగే చేసేవారు. ప్రభువును బంధించేవారెవరు? ఈ విషయం మాత్రం పిల్లలకు తెలిసేది కాదు. అల్లరి పిల్లవాడు. అడవిలోని పశుపక్ష్యాదులు క్రిమికీటకాదులకు హాని కలిగించకూడదని ప్రభు ఎప్పుడూ చెప్పేవారు. పిల్లల్లాగే అన్ని జీవజాతులు నిర్భయంగా విహరించాలని ప్రభువు ఆశించేవారు. ఇది పిల్లలకు అర్థమయ్యేది. కానీ కొంతమంది పిల్లలు వినక అల్లరి చేసేవారు. వాళ్లకు జంతువులకు కష్టం కలిగించకూడదని అర్థమయ్యేటట్లు చెప్పే ఉపాయం ప్రభువు ఆలోచించేవారు. ఒకసారి గర్భంతో ఉన్న గేదెపై కూర్చుని మేపడానికి తీసుకువెళ్లే అల్లరి పిల్లవాడిని శిక్షించిన విధం తమాషాగా ఉంటుంది. గేదెపై కూర్చున్న ఆ పిల్లవాడిని చూసి గేదెకు కష్టం కలగనివ్వవద్దని ప్రభు ఎన్నిసార్లు వారించినా వినకపోతే చివరికి ఇప్పుడు గేదె మీద చేతులు పెట్టు అని ప్రభు అనగానే పిల్లవాడు ఏమవుతుందో చూద్దామని 2 చేతులు గేదె వీపుపై పెట్టాడు. ప్రభు నవ్వుకుంటూ, ఆ గేదె చెడ్డది, నీ చేతులు తనకు అంటుకుపోతాయి. ప్రభు ఇలా అనగానే ఆ పిల్లవాడి 2 చేతులు గేదె శరీరానికి అంటుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా చేతులు తీయడానికి రాలేదు. గేదె పరిగెత్తుతూ పిల్లవాడిని ఈడ్చుకుంటూ వెళ్ళగానే పిల్లవాడు బాధపడసాగాడు. ఇది ఇతర పిల్లలకు వింతగా అనిపించింది. పిల్లవాడు ఏడుస్తూ ఇంకెప్పుడు ఇలా చేయను అనగానే ప్రభువుకి ఆ పిల్లవాడిని చూసి జాలివేసి గేదెను ఆపి, వాడు మళ్ళీ నీకు కష్టం కలిగించడు, క్షమించి వదిలే అనగానే పిల్లవాడి చేతులు ఊడొచ్చాయి. మిగతా పిల్లలకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పిల్లవాడు సంతోషించాడు. కాళం భట్టు. గుల్బర్గాకు చెందిన మేల్గిరి భట్ అనే ఆయన చిన్నప్పటి నుండి కళ్యాణిలో ప్రభు ఇంటి దగ్గరలోనే ఉండేవారు. వారు వైదిక బ్రాహ్మణులు. ఈయన ప్రభువు కంటే 4 సంవత్సరాలు పెద్దవారు. కానీ ప్రభువుతో అత్యంత ప్రేమగా ఉండేవారు. వారు బీదవారు కావడం వల్ల భిక్షతో కాలం గడిపేవారు. శంకరుని ఉపాసన చేస్తూ ఉండడం వల్ల శ్రావణ మాసంలో శంకరునికి బిల్వార్చన చేసేవారు. ప్రభు ఇంటికి దగ్గరలో సోమేశ్వర దేవాలయం ఉండేది. ఆ దేవాలయంలోని లింగానికి అభిషేకం, సహస్ర బిల్వార్చన, నైవేద్యం, హారతి చేయడం దినచర్యగా ఉండేది. ఒకరోజు బిల్వార్చన చేసిన తరువాత హారతి అవ్వడానికి ముందు బాళం భట్ అనే బ్రాహ్మణుడు మేల్గిరి భట్ చేసిన పూజను భంగపరిచి శంకరుని లింగంపై నీళ్లు గుమ్మరించాడు. మేల్గిరి భట్టుకి ఇది చెడ్డగా అనిపించి అతనితో తగులాడుచుండెను. ఈ విషయం విని ప్రభు ఇంట్లోంచి బయటకు రాగానే బాళం భట్టు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మేల్గిరి భట్టు ప్రభువుకు జరిగిందంతా వివరించాడు. మేల్గిరి భట్టు మేనిఛాయ నల్లగా ఉండడం వల్ల ప్రభు ఎప్పుడూ తనను ప్రేమతో కాళ్యా, ఈ శబ్దానికి అర్థం నలుపు అని పిలిచేవారు. తరువాత ఆయనకు కాళం భట్టు అనే పేరు స్థిరపడిపోయింది. కాళ్యా, రాతిదేవుని పూజ భంగపరిచారని ఇంత కోపగించడం దేనికి? మరి నిజమైన దేవుడు మాకెలా కనిపిస్తాడు? నీకు నిజమైన దేవుణ్ణి చూడాలని ఉందా? కోరికైతే ఉంది, కానీ ఎలా కనిపిస్తాడు? చూపించేవాళ్ళెవరు? ఆ మాట వినగానే ప్రభువు నవ్వుకున్నారు. అప్పుడు అతన్ని కళ్ళు మూసుకొని శంకరుని ముందు కూర్చోమని చెప్పారు. కొంతసేపైన తరువాత కళ్ళు తెరువు అనగానే కాళం భట్టు కళ్ళు తెరిచాడు. ఏ స్థలంలో లింగపూజ భంగపరచబడిందో ఆ స్థలంలో జటాధారి అయి, భస్మధారి అయి, కంఠంలో నాగదేవత, తలపై గంగతో, వక్షస్థలంపై రుద్రాక్షతో, అత్యంత ప్రకాశమయమైన ముఖవర్చస్సుతో ఒక మహాపురుషుడు అగుపించాడు. పురాణాల్లో శంకరుని ఏ విధంగా వర్ణించారో ఆ విధంగా సాక్షాత్ శంకరుని మూర్తి కళ్ళెదుట కనిపించగానే కాళం భట్టు ఆశ్చర్యపోయాడు. శరీరంపై వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. సాష్టాంగ నమస్కారం చేసి కళ్ళు తెరవగానే మునుపటిలాగే భంగపరిచిన శివలింగం కనిపించింది. ప్రభుముఖం నవ్వుతూ కనిపించింది. ఆ రోజు శంకరుని సాక్షాత్కారం ప్రభు యొక్క లీల అని తెలిసింది. ప్రభువుకి పూజ చేసి హారతి చేశారు. దానితో ఆయనకు ప్రభువుపై దృఢ విశ్వాసం కలిగింది. అప్పటి నుండి ప్రభువుకి పూజ చేయడం ఇష్టంగా అనిపించేది. నైవేద్యం కూడా ప్రభువుకే తినిపించేవారు. ప్రభువు సంతోషంగా స్వీకరించేవారు. కాళం భట్టు బీదవాడు. భిక్షతో దొరికింది తృప్తిగా తినేవారు. రోజు భోజనం వాళ్ల మేనత్త ఇంట్లో ఉండేది. వారి వద్ద విస్తళ్ళు కుట్టుకొని భోజనం చేసేవారు. చుట్టుపక్కల దొరికిన ఆకులు తెచ్చి విస్తరాకులు కుట్టుకొని భోజనం చేసేవారు. కాళం భట్టుకు విస్తరాకులు కుట్టడం విసుగనిపించేది. అందుకని విస్తరాకులు కుట్టనంటే భోజనం దొరకదని మేనత్త వాళ్ళింట్లో చెప్పగానే ఆ రోజు నుండి భోజనం చేయలేదు. అత్త వాళ్ళింట్లో భోజనం వదిలేశాడు. కాళం భట్టు నిగ్రహస్థుడు. సొంతంగా చేసుకొని తినేవారు.
తరువాత శ్రావణ మాసంలో బిల్వార్చన అయిన తర్వాత సమారాధన చేయడానికి విస్తరాకులు అవసరమయ్యాయి. దుకాణదారులు కూడా ఎవ్వరూ విస్తరాకులు ఇవ్వలేదు. అప్పుడు కాళం భట్టుకు ఆలోచన మొదలైంది. ఇంతలో దారిలో ప్రభువు స్నేహితులతో వెళుతూ కనిపించారు. ఏమిటి కాళ్య, చింతామగ్నమై కనిపిస్తున్నావు, ఏంటి విషయం అని ప్రేమతో అడగగానే విషయం ప్రభువుకు నివేదించాడు. నీవేం భయపడకు, ప్రభువు చింతను దూరం చేస్తారు అని అభయం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏ రోజైతే సమారాధన ఉందో ఆ రోజు సూర్యోదయ సమయంలో కాళం భట్టు ఇంటికి ఇద్దరు అస్పృశ్య జాతీయులు వచ్చారు. ఇద్దరి వద్ద అరటి ఆకుల కట్టలు ఉండెను. తమ ఊరి యొక్క బాబు సాహెబ్ కులకర్ణి గారు ఈ అరటి ఆకుల కట్టలు పంపించారని చెప్పి వెళ్ళిపోవడానికి తయారయ్యారు. కాళం భట్టు సంతోషం చెప్పనలవి కాలేదు. అయోమయ సమయంలో అత్యంత అవసరంగా ఉన్న వస్తువు అనాయాసంగా దొరికితే ఎవరికి సంతోషం కలగదు? ఆ వచ్చిన వాళ్ళు ఒకరు బావు అని, ఇంకొకరు మాణిక్య అని చెప్పారు. కార్యం అయిన తర్వాత వారు భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కార్యం నిర్విఘ్నంగా జరిగింది. ఆ వచ్చిన వాళ్ళ గురించి ఆచూకీ దొరకనే లేదు. రాత్రి కూడా నిద్ర పట్టలేదు. పొద్దునే లేచి బాబు సాహెబ్ కులకర్ణి వాళ్ళ ఊరికి బయలుదేరాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు పంపించిన అరిటాకులు సమయానికి చేరుకొని నా కార్యం నిర్విఘ్నంగా జరిగింది, చాలా సంతోషం. మీ ఉపకారం నుండి ఈ బీదవాడికి ఎలా విముక్తి కలుగుతుంది అన్నాడు. అరిటాకులు నేను పంపించడం ఏమిటి? నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకేమీ అర్థం కావడం లేదు. నాకు అరటి తోట కూడా లేదు, మా ఊర్లో కూడా అరటి చెట్లు లేవు అని కులకర్ణి గారు చెప్పక, మాణిక్య మరియు భావు అనే ఇద్దరు అరిటాకులు తెచ్చారు, వాళ్ళు మీ పేరు చెప్పారని కాళ్య బదులిచ్చాడు. అరే, అలాంటి పేర్లున్న వారు మా ఊర్లో ఎవరూ లేరే అని కులకర్ణి గారు అన్నారు. ఎప్పుడైతే కులకర్ణి గారు తాము పంపించలేదని చెప్పేసరికి ఆ వచ్చిన వారి ఆచూకీ దొరక్క ఆశ్చర్యంతో కళ్యాణికి తిరిగి వచ్చాడు. 3 రోజులు ప్రభువు కనిపించలేదు. ప్రభువును కలవాలని మనస్సులో ఉత్సుకత ఉండేది. ఏ పని తోచేది కాదు. ప్రభువు కనిపించగానే జరిగిందంతా కాళం భట్టు వివరించాడు. ప్రభువు చిన్నగా నవ్వి, కాళ్య, నీకోసం ప్రభువు అస్పృశ్య జాతీయుడిగా చెప్పుకొని అరిటాకులు తీసుకొని వచ్చి నీ చింత దూరం చేయాల్సి వచ్చింది అనగానే కంట్లో అశ్రుధారలు కారసాగాయి. ప్రభు కాళ్ళు గట్టిగా పట్టుకొని దీనికంతటికీ ప్రభువే కారణమని దృఢపరుచుకున్నాడు. తరువాత మరణించే వరకు కాళం భట్టు మాణిక్ నగర్లోనే నివసించాడు. ప్రభు సమాధి తరువాత తన కొడుకులకు కూడా జరిగింది వివరించి చెప్పాడు. వారు శ్రావణ మాసంలో ప్రభు సమాధికి అభిషేకం, బిల్వార్చన చేసి సమారాధన చేసేవారు. తర్వాత అదే క్రమం ఇప్పటికీ నడుస్తుంది. బాలచంద్ర దీక్షిత్. కళ్యాణ్ నుండి సుమారు 8 క్రోసుల దూరంలో హళీభేడ్ అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో బాలచంద్ర దీక్షిత్ అనే పేరుగల అగ్నిహోత్రి బ్రాహ్మణుడు నివసించేవారు. ఈ దీక్షితులు ఆ కాలంలో విద్వాంసులలో అగ్రగణ్యులు. పూర్వ వైదిక పరంపరలో ఈయనకు సమానంగా ఎవరూ ఉండేవారు కాదు. ఈయన వేదశాస్త్ర సదాచారపరులై ఉండేవారు. శిష్య సముదాయం కూడా పెద్దగానే ఉండేది. ఈయన సాక్షాత్ వేదశాస్త్రపరాయణులని అందరూ పూజించేవారు. ఈయన అప్పుడప్పుడు కళ్యాణ్ వెళ్ళేవారు. కళ్యాణ్లోని మనోహర్ నాయక్ ఇంట్లో ఉండేవారు. వారికి భయమ్మ అతిథి సత్కారాలు చేసేవారు. మనోహర్ నాయక్ కుమారుడు మాణిక్ను చూసి వీరు ఆశ్చర్యచకితులయ్యారు. ప్రభువు ముఖము తేజోవంతమై ఉండేది. ఒక రకమైన ఆకర్షణ ఆ ముఖంలో కనిపించేది. వారి గురించి, వారి విద్యాభ్యాసం గురించి అడిగితే ఎప్పుడు అడవిలో తిరుగుతూ ఉంటాడు, చదువుపై శ్రద్ధ లేదు, అప్పుడప్పుడు దిగంబరంగా శరీరానికి బూడిద పూసుకొని ఇంట్లో ఉన్నా లేకున్నా అన్నీ అందరికీ పంచుతూ తిరుగుతాడని భయమ్మ చెప్పింది. ఇలా అనేక రకాలైన ప్రభువు యొక్క గుణాలు చెప్పి, మీరైనా ఈ బాలుణ్ణి హళీభేడ్ తీసుకువెళ్ళి మంచి దారిలో పెట్టండి అని విన్నవించుకుంది. ప్రభువును దీక్షితులు తనతో పాటు తీసుకువెళ్ళడానికి ఒప్పుకొని హళీభేడ్ తీసుకొని వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా కూడా నడవడిక మారలేదు. అక్కడెలాగో ఇక్కడ అలాగే ప్రవర్తించేవారు. బాలచంద్ర దీక్షిత్కు మాత్రం ప్రభువు యొక్క యోగ్యత తెలుసు. అందుకని ప్రభువు ఎలా నడుచుకున్నా ఎవరూ ఏమీ అనకూడదని ఇంట్లో అందరికీ ఆజ్ఞాపించారు. అక్కడ ప్రభువు ఇష్టానుసారంగా అడవుల్లో తిరిగి మధ్యాహ్న వేళలో ఇంటికి వస్తే స్వయంగా దీక్షితులు మడిలో ఉన్నా కూడా ముట్టుకొని స్నానం చేయించి స్వయంగా తినిపించేవారు. అనేక రకాలుగా ప్రభువు దీక్షితుల ఇంట్లో వారి సహనానికి పరీక్ష పెట్టారు. చివరికి హోమకుండంలో మల విసర్జన కూడా చేశారు. అది చూసి దీక్షితుల భార్య సహించలేక దీక్షితులకు ఫిర్యాదు చేస్తే అది విని, అలా కానే కాదు, నిజంగా మల విసర్జన చేస్తే అది తీసి చూపించు అనగానే ఆ స్త్రీ అగ్నిగుండంలో చేయి వేసి చూస్తే ఒక బంగారు బంతి ఆమె చేతికి తగిలింది. దీక్షితు వైపు ప్రభు చూస్తూ, మీరు మీ అపూర్వ ప్రేమతో నన్ను కట్టిపడేశారు. మీ ఇంటిపై దత్తుని యొక్క అపూర్వ కృపాదృష్టి ఎప్పటికీ ఉంటుంది అన్నారు. తరువాత ప్రభు యొక్క కృపతో బాలచంద్ర దీక్షిత్ ధన కనక వస్తు సంపదతో ఆనందంగా జీవించారు. ప్రభు సాక్షాత్ అగ్నినారాయణుడని దీక్షితులు అనేవారు.
కొన్ని రోజులు హళీభేడ్లో ఉండి దీక్షితుల ఆజ్ఞతో సంతోషంగా ప్రభువు కళ్యాణ్కి తిరిగి వచ్చారు. పన్ను వసూలు చేయు ఆఫీసు. ప్రభువు కుటుంబ పోషణకు వారి మేనమామ సహాయం చేసేవారు. ప్రభువు అడవిలో గ్రామంలో చూపించిన అనేక లీలలు ప్రభువు కీర్తి తెలియడానికి కారణమైన కుటుంబ దృష్టిలో ఏమాత్రం తేడా కనిపించలేదు. ఏది వచ్చినా వెంటనే అది బయటికి వెళ్ళిపోయేది. ఇలా ప్రతి నిత్యం జరిగేది. ఎవరైనా మంచి బట్టలు ఇస్తే ఒక్కరోజే ప్రభు శరీరంపై కనిపించేవి. తరువాత త్రోవలో వెళ్లే వారికి ఇచ్చేసేవారు. హనుమంతరావు మామ యొక్క ఇష్టానుసారంగా నడుచుకునేవారు. కానీ సంపాదన అంతంత మాత్రంగా ఉండేది. ఈ స్థితి మామకు నచ్చేది కాదు. మామ ప్రభువుకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలనుకున్నారు. పన్ను వసూలు చేసే ఆఫీసులో ఉద్యోగం మామ చేతిలో ఉండడం వల్ల అది ప్రభువుకి ఇప్పించారు. పైసలు వసూలు చేసి ఆ ప్రకారం జమ చేసినట్లుగా రసీదు రాయాల్సి ఉండేది. తర్వాత ప్రభువు పైసలు సర్కారులో జమ చేయడానికి బదులుగా బీదసాదులకు పంచిపెడుతూ ఉండేవారు. మామ ఇది చూసి విసిగిపోయాడు. ప్రభువు ఆ ఉద్యోగం వదిలిపెట్టారు. ఇంటికి ఏ విధంగానూ ఉపయోగపడే ఉద్యోగం చేయకపోతే మామ బాధపడ్డారు. కానీ ప్రభు మాత్రం ప్రశాంతంగానే ఉన్నారు. హనుమంతు దాదా పెళ్లి, తాత్యావారి ఉపనయనం. హళీభేడ్ బాలచంద్ర దీక్షిత్ గారికి ప్రభువు ఇంటితో సంబంధం కలుపుకోవాలని మనసులో ఇష్టంగా ఉండేది. అందుకని బయ్యమ్మ మరియు మామగారి యొక్క అనుమతితో తన కుమార్తె అయిన లక్ష్మీబాయిని ప్రభువు సోదరుడైన హనుమంతరావుకి ఇచ్చి పెళ్లి చేశారు. హనుమంతరావు మనసులో పెళ్లి చేసుకోవాలని లేకున్నా ప్రభువు చెప్పడంతో పెళ్లికి అంగీకరించారు. హనుమంతు దాదా శాంత స్వభావంతో ఎప్పుడూ మౌనంగా ఉండేవారు. పెళ్లి సమయంలో అసంకల్పంగా పెళ్లికి కావలసింది ఏది తక్కువ లేకుండా సమకూరింది. బాలచంద్ర దీక్షితుల మనసుకు సమాధానం కలిగింది. ప్రభు సామర్థ్యం, కీర్తి దినదిన ప్రవర్తమానమయ్యేది. కానీ ఇల్లు మాత్రం ఎప్పుడూ కడిగినట్లే ఉండేది. హనుమంతరావు యొక్క ఆదాయము అతి స్వల్పంగానే ఉపయోగపడేది. మామ సహాయం తప్పక తీసుకోవలసి వచ్చేది. నృసింహతాత్య 6 సంవత్సరాల వారు అయ్యేసరికి ఉపనయనం చేయడం తప్పనిసరి అయ్యింది. ఇంట్లో పైసా లేదు, బట్టలు లేవు. ఉపనయనం ఎలా చేయాలి? భయమకు విచారం కలిగింది. ప్రభువు తల్లి విచారం తెలుసుకుని ఇంటి దగ్గరలో ఉన్న సోమేశ్వర దేవాలయంలో ఆసనం వేసుకుని గణపతి ముందు పోకను ఉంచి మా తాత్య ఉపనయనం నిర్విఘ్నంగా జరగాలని సాయంత్రం వరకు కూర్చుని ఉండిపోయారు. సాయంత్రం సమయంలో వెంకప్ప అనే పేరుగల వైశ్యుడు అకస్మాత్తుగా ఉపనయనమునకు కావలసిన బట్టలు 400 మంది భోజనానికి సరిపోయేటట్లుగా సామాగ్రి తీసుకుని మొక్కు తీర్చుకోవడానికి వచ్చే సోమేశ్వర దేవాలయంలో ఉన్న ప్రభు ముందు పెట్టాడు. వెంకప్ప పిల్లల కోసం మొక్కుకొని ఉండెను. పిల్లలు కలిగాక మొక్కు తీర్చుకోవడానికి సామాగ్రితో వచ్చెను. ఆ వస్తువులన్నీ ఉపనయనమునకు కావలసినవై ఉండెను. అది చూసి భయమ్మ అత్యంత ఆనందభరితురాలయ్యెను. ముహూర్త సమయానికి ఉపనయనం నిర్విఘ్నంగా జరిగెను. ఇదంతా గణపతియే చేశాడని ప్రభువు అన్నారు. పుణ్యాహవాచనం చేసి దేవుణ్ణి కూర్చోబెట్టడానికి హనుమంతరావు కావలసి ఉండెను. తను హళీభేడుకు తన భార్యను తీసుకురావడానికి వెళ్ళి ఉండెను. వారు కూడా సమయానికి వచ్చి ఉపనయనం నిర్విఘ్నంగా జరిగెను. మామతో రామ్ రామ్. కుటుంబం యొక్క యోగక్షేమాలు ప్రభువు యొక్క సామర్థ్యంపై నడిచేవి. కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండేది. ప్రభువు కుటుంబ పోషణ మామకు కష్టంగా ఉండేది. ప్రభువు బాధ్యతారహితంగా వ్యవహరించడం నచ్చేది కాదు. ఏదైనా ఉద్యోగం చేయాలి, దేవునిపై భారం వేసి కాలం గడపడం సామాన్యుల లక్షణం అని మామ నమ్మేవారు. వారి దృష్టిలో పురుషార్థ లక్షణమైన ఉద్యోగం చేయాలి, వ్యవహారిక జ్ఞానం సంపాదించాలని అనుకునేవారు. కానీ ప్రభువు వీటిని ఎప్పుడూ లక్ష్యపెట్టలేదు. ఎప్పుడూ భిన్నంగా ఆలోచించేవారు. అప్పుడప్పుడు మామ ఇంట్లో ప్రభువు ఉండేవారు. ఒకరోజు మధ్యాహ్నం మామ బయటి నుండి ఇంటికి వచ్చేసరికి ప్రభువు మంచంపై శాలువా కప్పుకొని పడుకొని ఉండరి. అప్పుడు మామకు ఆశ్చర్యం కలిగి ప్రభువుకి బుద్ధి చెప్పడానికి ఇదే సమయమని అనుకుని ప్రభువును లేపి, జాగీర్దార్లాగా నిద్రిస్తున్నావు, కొంచెమైనా సిగ్గనిపించదా? నీవేంటి, నీ యోగ్యత ఏంటి? 16 సంవత్సరాల గుర్రంలాగా ఉన్నావు, ఇంకా పొట్ట నింపుకునే తెలివి లేదు. నీకోసం ఇతరులు కష్టపడాలా? కొంచెమైనా కాళ్ళు చేతులు ఆడించాలి. శరీరంలో బుద్ధి ఉంది కానీ విద్యాభ్యాసం వద్దు. అక్షరాలన్నీ తెలుసు కానీ వ్రాయడం రాదు. శరీర సామర్థ్యం బాగుంది కానీ పని చేయకూడదు. ఇతరులపై ఆధారపడి బ్రతకకుండా ఇంటి పరిస్థితి చూడు. అమ్మ నీ కోసం కష్టపడాలి కానీ తన కోసం నీవు ఆలోచించవు. నేనైనా మీ కుటుంబాన్ని ఎంతని పోషిస్తాను? తన హితము తాను చూసుకోకపోతే ఇతరులు ఎవరు చూస్తారు? నా ఇంట్లో ఇక మీదట నీకు ఆసరా దొరకదని గ్రహించు. ఇన్ని రోజులు మీ పాలనా పోషణ చేసింది వ్యర్థమైపోయింది. ఇక ముందు నీకు భోజనం దొరకదు. భోజనం పెట్టకపోతేనే నీకు కళ్ళు తెరుచుకుంటాయి. పో, నా ముందు నుండి వెళ్ళిపో అని బామ ప్రభువుని మందలించారు. ఇది విని ప్రభువులో ఏ తేడా కనిపించలేదు. తాము నిరాధారమయ్యామని కూడా అనిపించలేదు. మామ యొక్క అంతఃకరణ ప్రభువుకు తెలుసు. వ్యవహార దృష్టిలో మామ తన కర్తవ్యం చేశారు. ప్రభువు భక్తులకు మామ వ్యవహారం నచ్చేది కాదు. కానీ ప్రభువుకి మామ ప్రాపంచిక దృష్టి కలవారని, ఆయన సహజంగా అలా వ్యవహరిస్తారని ప్రభువుకి తెలుసు.
ఇది ప్రభువుకు అనుకూలంగా జరిగింది. ప్రభువు కుటుంబ బంధం నుండి విముక్తి చెంది బయట ప్రపంచం ఉద్ధరించాల్సి ఉండిను. మామ ఈ విధంగా మందలించగానే ఇదే ఇల్లు విడిచే సమయమని ప్రభువుకి అనిపించింది. మనోహర నాయక్కి దత్త సాక్షాత్కారమై స్పష్టమైన సూచన లభించింది. కుటుంబ వ్యవహారం కోసం నరసింహతాత్య ఉన్నాడని అనుకునేవారు. ప్రభువుకి సంసారం చేసే ఆలోచన ఉండేది కాదు. ఈ విషయం మనోహర నాయక్కి తెలుసు కనుక ప్రభువు యొక్క ఏ పనిని వారు విరోధించేవారు కాదు. మామకు ఈ విషయం తెలియదు. మామ కుటుంబోద్ధరణ కోసం ఉపయోగపడతాడనుకుని ప్రభువుని మందలించారు. ఈ సమయం కోసం ఎదురు చూసిన ప్రభువుకు మామ అవకాశం కల్పించినట్లు అయింది. మామ మందలించగానే ప్రభువు ఏమి సమాధానమిచ్చారో అని పాఠకులకు ఉత్కంఠ కలగడం సహజం. ప్రభువు యొక్క వాస్తవిక స్వరూపం ఈ సమాధానం నుండి తెలుస్తుంది. అత్యంత శాంతంగా ఉల్లాసంతో ప్రభువు తాను ధరించిన ధోతిని చించి దానిని లంగోటిగా ధరించి మామకాళ్లకు నమస్కరించి బయటికి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ ప్రభువు యొక్క నోటి నుండి గంగాజల నిర్మల ప్రవాహం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ క్రింది వాక్ ప్రవాహం సహజంగా వెలువడింది. ప్రభువిణ కోణ కుణాచావాలి కర్తాహర్తాతో కరవీత మీ మిథ్యా జనబోలి కొన కుణాచా చాకర్మాలక్ వ్యర్థచి భాషణ భాలి మాణికమణే మాతేచ్యా ఉదరి నవమాస రక్షణ కేలి. ఏ ప్రభువైతే తల్లి గర్భంలో 9 నెలలు రక్షించినాడో ఆ ప్రభువే నాకు జన్మనిచ్చారు. ఆ ప్రభువే నాకు పోషించుకునే సామర్థ్యం ఇస్తారు. తనే నాకు సర్వస్వం అంటూ మామ మీరు కారణం లేకుండా మనసుకు కష్టం కలిగించుకోకండి. మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉండనివ్వండి. నేను వెళ్తున్నాను. పై విధంగా మామ యొక్క మందలింపు తనకు అనుకూలంగా చేసుకుని ప్రభువు బయటపడ్డారు. ప్రభు చిన్నప్పటి నుండి ప్రభు అంటే దత్తప్రభువు అని ఎప్పుడూ పలికేవారు. అందుకని మాణిక్ అనే పేరు తర్వాత ప్రభు అనే పదం స్థిరపడిపోయింది. ఇప్పటి వరకు ప్రభువుకి కళ్యాణ్తో సంబంధం ఉండేది. తర్వాత ప్రభువు కళ్యాణి విడిచారు, కానీ జగత్తు యొక్క కళ్యాణం ప్రభువు చేతిలోకి వచ్చింది. కానీ ప్రభువు ప్రముఖ శిష్యులు కళ్యాణి గ్రామంలోనే ఉన్నారు. ప్రభువు వెళ్లడం వల్ల ఆ బాలగోపాలానికి చాలా బాధ కలిగింది. ఈ చరిత్రలో కళ్యాణికి చెందిన శిష్యుల వివరణ ముందు ఇవ్వడం జరిగింది. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురు మాణిక్యార్పణమస్తు. శ్రీ మాణిక్య ప్రభు మహారాజుకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.